ధాబా అంటే ధరణి భారతి. ఈరోజు ధరణి వాళ్ళ ఇంట్లో ఫుల్ సందడే సందడి. ఎందుకంటే వాళ్ళ ఇంటికి చాలా మంది చుట్టాలు వచ్చారు. సో చాలా స్పెషల్స్ కూడా ఉన్నాయి. ఈరోజు స్పెషల్స్ ఏంటి ధరణి? చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై. అంతేనా? మరి స్వీట్? స్వీట్ కూడా చేయాలా? మరి స్వీట్ లేకుండా ఎలా ఫినిష్ అవుతుంది చెప్పు? ఏం చేద్దాం చెప్పు. చాలా సింపుల్ గా అయిపోయేది ఏదన్నా. గులాబ్ జామున్. యా, సింపుల్ టేస్టీ చేసేద్దామా? ఓకే మరి. కేజీ చికెన్ బిర్యానీ చేయడానికి 1 కేజీ చికెన్ తీసుకున్నాము. ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఒక్కొక్క లెగ్ పీస్ వచ్చేలాగా చికెన్ తీసుకున్నాం. అది శుభ్రం చేసుకుని ఇందులో ఒక 1.5 స్పూన్ కారం వేసాము. అలాగే సరిపడా ఉప్పు వేసుకున్నాము. అలాగే 2 స్పూన్స్ బిర్యానీ మసాలా పౌడర్, అలాగే ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్, ఒక 1/2 స్పూన్ పసుపు కూడా యాడ్ చేశాను. మంచి ఫ్లేవర్ కోసం ఒక 3/4 స్పూన్ కస్తూరి మేతి అది కూడా యాడ్ చేసుకున్నాం. ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 కప్ పెరుగు, చిక్కడి పెరుగు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వాటితో పాటు ఒక నిమ్మకాయ జ్యూస్ కూడా అందులో స్క్వీజ్ చేసేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ బాగా ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలి. ఒక 1/2 స్పూన్ మిరియాల పౌడర్ కూడా తీసుకున్నాను. బాగా కలుపుకుంటే మొత్తం ఆ స్పైసెస్ అన్నీ ప్రతి ముక్కకి పడతాయి. అలా ఉండేలా కలుపుకుంటున్నాం. ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవే, బట్ మీ స్పైసీకి తగ్గట్టు, మీ ఇంట్లో వారికి తగ్గట్టు మీరు క్వాంటిటీస్ కొంచెం పెంచుకోవచ్చు. నేను ఒక 5-6 పచ్చిమిర్చి చిలుకలు చీల్చి వేశాను. అలాగే పుదీనా, కొత్తిమీర కట్ చేసుకున్న దాంట్లో కొంచెం ఇందులో యాడ్ చేసుకున్నాం. మిగతాది ఇంకా మిగిలిన ప్రాసెస్లో యూస్ చేసుకోవడానికి పక్కన పెట్టేసుకున్నాను. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని, అర్జెంట్ అనుకుంటే ఒక మినిమం 2 అవర్స్ అన్నా పక్కకి మ్యారినేట్ చేసుకొని ఉంచుకోవాలి. లేదు అంటే మీరు ఓవర్ నైట్ చేసుకుంటే మార్నింగ్కి ముక్క ఇంకా చాలా సాఫ్ట్గా ఉంటుంది, టెండర్గా అవుతుంది. 1 కిలో బాస్మతి రైస్ తీసుకొని కడిగేసుకొని ఇవి కూడా ఒక మినిమం 1 అవర్ ముందు నానబెట్టుకొని ఉంచుకుంటే బాస్మతి రైస్ ప్రతి గింజ చాలా బాగా ఉడుకుతుంది. వాష్ చేసుకొని పక్కన ఉంచేస్తాం. అవి మ్యారినేట్ అయ్యేలోగా, బియ్యం నానేలోగా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకొని ఉంచుకుందాం. దానికోసం నేను ఇక్కడ ఒక 6 to 7 ఆనియన్స్, 6-7 ఉల్లిపాయలు చీలికల్లాగా కట్ చేసుకొని పొడుగ్గా ఉంచుకొని హీట్ ఎక్కిన ఆయిల్లో వేసేయాలి. హై ఫ్లేమ్ మీద దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకుంటే ప్రతి పీస్కి బాగా వేగుతుంది. అది అలా వదిలేసి వేరే పని చూసుకుంటే ఒక పక్క వేగితే ఇంకొక పక్కన వైట్గా ఉండిపోతాయి. కాబట్టి దగ్గరే ఉండి కలుపుకుంటూ వాటిని ఫుల్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటూ ఉండండి. డార్క్ బ్రౌన్ అవసరం లేదు, లైట్ బ్రౌన్ కలర్ కింద ఇక్కడ నేను చూపించిన స్టేజ్లో ఉన్నప్పుడు తీసేసుకోవడమే. ఎందుకంటే ఆనియన్స్ బయటకు తీసుకున్నాక ఇంకా కంప్లీట్గా బ్రౌన్ అయిపోతాయి. చూసారా, నేను ఏ స్టేజ్లో పక్కకు తీసేసాను, మీరు కూడా అలా ఉన్నప్పుడు తీసేసుకోండి. వన్స్ కాసేపు అయ్యాక మీరు చూస్తే చూడండి ఎంత డార్క్ బ్రౌన్ కలర్ అయినాయో. ఇలా ఉంటే పర్ఫెక్ట్ బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయినట్టు. చాలా టేస్ట్ యాడ్ చేస్తాయి ఇవి బిర్యానీకి. ఇప్పుడు బిర్యానీ రైస్ ఉడకపెట్టుకోవడానికి కొన్ని వాటర్ తీసుకోండి. ఈ వాటర్లోంచి మనం బిర్యానీని పక్కగా తీసేస్తాం కాబట్టి కొంచెం ఎక్సెస్ వాటరే, ఎక్కువ వాటరే తీసుకోవాలి. అందులోకి మన దగ్గరున్న బిర్యానీ సరుకులన్నీ వేసుకోవాలి. 2 ఆకులు, స్టార్ అనాస్ పువ్వు, పెద్ద ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస్ పువ్వు అన్నీ మనకు ఉంటాయి కదా, జాజికాయ, షాజీరా, మొత్తం అన్నీ యాడ్ చేసుకుంటే ఈ వాటర్లో ఈ మసాలా సరుకులన్నీ బాయిల్ అయ్యి వాటిలోకి రైస్ వేస్తే రైస్కి మసాలా స్టఫింగ్ అంతా బాగా పడుతుంది, ఆ ఫ్లేవర్స్ అన్నీ.
1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అలాగే ఒక చెక్క నిమ్మకాయ కూడా పిండుకుంటున్నా. ఇందులో చిన్న ఇలాచీలు కూడా వేసేస్తున్నా. అలాగే కొంచెం పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ ఒకదానికొకటి అతుక్కోకుండా విడివిడిగా సిల్కీగా ఉంటుంది. అలాగే ఇందులోకి ఉప్పు వేయాలి. ఎంత వేస్తారు? మీరు టేస్ట్ చూస్తే అవి చాలా ఉప్పుగా ఉండాలి, కొంచెం అంత ఉప్పు వేసుకోవాలి. బాగా మసలు కాగాక నీళ్ళు ఎసరంటాం కదా, దాంట్లో మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్న రైస్ని అందులోకి వేసేయాలి. నేను ఇప్పుడు టేస్ట్ చూస్తున్నాను, నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు ఇంకా రైస్ వేసేస్తాను. నా మొత్తం బాయిల్ అయిపోయింది కాబట్టి. రైస్ వేసాక అట్లీస్ట్ రైస్ ఒక 70% ఉడకాలి, అంతవరకు ఉడికించుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు చికెన్ని కూడా మళ్ళీ కుక్ చేస్తాం కాబట్టి రైస్ ఆల్మోస్ట్ మనకి 70 to 80% మధ్యలో ఉడికిపోయి ఉండాలి. మనం తర్వాత దమ్ చేసేటప్పుడు అంత ఎక్కువ టైం పట్టదు, జస్ట్ 20 minutesలో ఫినిష్ అయిపోతుంది. ఈ రైస్ కుక్ అయ్యేలోగా మనం ఇప్పుడు చికెన్ సంగతి చూసుకోవచ్చు. నేను ఇక్కడ ఒక 3 hours మ్యారినేట్ చేశాను. దాని తర్వాత చికెన్ తీసి కొంచెం ఇది కూడా ఒక 70% కుక్ చేసుకోవాలి. మీరు ఓవర్ నైట్ మ్యారినేట్ చేసిన చికెన్ అయితే ఒక 2 hours ముందే తీసి బయట పెట్టుకోండి. మీరు ఏ ప్యాన్లో అయితే బిర్యానీ చేసుకోవాలనుకుంటున్నారో అందులోకి ఈ చికెన్ని ట్రాన్స్ఫర్ చేసేయండి. కింద మందంగా ఉన్న గిన్నెలో చేసుకుంటే మనకి బిర్యానీ కింద అడుగు పట్టకుండా చక్కగా దమ్ అవుతుంది. ఒక్కసారి చికెన్ మళ్ళీ మొత్తం పీసెస్ అన్నిటినీ కలపాలి. మనం మొత్తం మసాలా అంతా అన్ని పీసెస్కి బాగా పట్టేలాగా చూసుకుంటున్నాం ఇక్కడ, అందుకే ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ ఉంటుంది కదా, ఇప్పుడు ఆ ఆయిల్ని ఇందులోకి మీకు చికెన్ బిర్యానీకి ఎంత ఆయిల్ కావాలో ఆ ఆయిల్ అంతా యాడ్ చేసేయండి. ఇక్కడ యాడ్ చేసి మళ్ళీ మొత్తం కలపండి. ప్రతి ముక్కకి కలిపితే ప్రతి ముక్కకి ఆ బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఫ్లేవర్ ముక్కకి పట్టి కింద అడుగు పట్టకుండా బాగా మగ్గుద్ది. అలాగే మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్లో ఒక గుప్పెడు బ్రౌన్ ఆనియన్స్ తీసుకొని బాగా చిరిమినట్టు ఈ చికెన్కి పట్టించండి. వేసుకొని వదిలేయడం కాదు, బాగా కలపండి. అలాగే కొంచెం పుదీనా, మరి కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలపండి. అన్ని ఫ్లేవర్స్ ప్రతి ముక్కకి పట్టాలి, చికెన్ ముక్కకి. అలాగే మీరు చికెన్లో యాడ్ చేసుకున్న సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకోవాలంటే ఇదే కరెక్ట్ టైం. ఇక్కడ ఒకసారి కావాలంటే మీరు టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒక పక్కన రైస్ ఉడుకుతూ ఉంటుంది, ఒక పక్కన ఈ చికెన్ కూడా ఉడకనివ్వాలి. చాలామంది ఈ చికెన్ డైరెక్ట్గా ఇట్లనే మ్యారినేట్ చేసింది పెట్టి కూడా చేస్తారు. బట్ అలా చేసేవాళ్ళు ఒకసారి ఇలా ట్రై చేయండి. ప్రతి ముక్కకి ఫ్లేవర్స్ బాగా పట్టి పీస్ చాలా టేస్ట్ ఉంటుంది. అలా వేసింది కూడా బాగుంటుంది, బట్ దాంతో కంపేర్ చేస్తే దీంట్లోకి పీస్లోకి మసాలా అంతా బాగా వెళ్ళినట్టు అనిపిస్తుంది. డిఫరెన్స్ అయితే చూస్తారు మీరు. ఒక్కసారి బాగా కలిపి చికెన్ అంతా రెడీ అయినాక ఈలోపు మనకి పక్కనే ఉన్న రైస్ కూడా 70% కుక్ అయిపోద్ది. ఆ స్టేజ్లో మనం రైస్ తీసుకొని చికెన్ మీద లేయర్స్లా వేసుకోవాలి. మీరు ఎక్సెస్గా వాటర్ ఏమీ యాడ్ చేయక్కర్లేదు. చికెన్లోంచి బయటికి ఊరుతున్న వాటర్తోనే ఆ చికెన్ మగ్గిపోతుంది. కాబట్టి మీరు అస్సలు వాటర్ యాడ్ చేయకండి. మనం యాడ్ చేసుకున్న పెరుగు, చికెన్లో నుంచి వచ్చిన వాటర్ అవే సరిపోతాయి. చికెన్ సాఫ్ట్ అండ్ టెండర్గా, చికెన్ మాడకుండా దగ్గరే ఉండి ఆ గ్రేవీ గట్ట కింద పట్టేయకుండా కలుపుకుంటూ ఉండండి. పక్కన పెట్టిన రైస్ని కూడా చూసుకుంటూ ఉండండి. 70%కి మించి అది కుక్ అవ్వకూడదు. అలా ఉడుకుతున్న రైస్లోంచి నేను కొంచెం వాటర్ పక్కకు తీసి ఉంచుకున్నాను. నేను దీన్ని తర్వాత యూజ్ చేస్తాను, అది పక్కకు పెట్టుకొని ఉంచుకోండి.
నేను వన్స్ మీరు రైస్ ఇలా పట్టుకొని చూస్తే ఇంకా కొంచెం ఉడికితే చాలు, ఒక 20% 30% అనుకున్నప్పుడు రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఆ రైస్ని స్ట్రెయిన్ చేసేసుకుందాం. మీ దగ్గర ఏది ఉంటే అది అందులోకి మార్చేసుకోండి రైస్ని. వాటర్ అంతా కిందకి డ్రైన్ అయిపోవాలి. అది డ్రైన్ అయ్యేలోగా నాకు చికెన్ చూస్తే అది కూడా బాగా కుక్ అయిపోయి 70% కుక్ అయిపోయి ఉంది. ఇంకా స్టిల్ నాకు కొంచెం లిక్విడ్గానే ఉంది. అది మనం దమ్ చేసుకునేటప్పుడు యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఉడికిపోయిన చికెన్లోకి మనం రైస్ లేయర్స్గా ట్రాన్స్ఫర్ చేసుకుందాం. అంటే దమ్ చేసుకుందాం. మూత పెట్టి కుక్ చేసుకున్నాం ఇది, కాబట్టి తొందరగానే చికెన్ కూడా కుక్ అయిపోద్ది. ఆల్రెడీ మనం 2 hours పక్కన పెట్టేసి ఉంచాం కాబట్టి. రైస్ అంతటిని ముద్దలాగా ఒకేసారి చికెన్ మీద వేసేయకుండా ఓపిక్గా ఒక్కొక్క గరిటెని తీసుకొని చికెన్ మీద జల్లాలి. అలా జల్లితే ఒక రైస్కి మధ్య స్పేస్ వచ్చి మీకు దమ్ అయ్యేటప్పుడు అలాగే చికెన్ కింద నుంచి ఫ్లేవర్స్ అన్నీ పైకి వస్తాయి. కాబట్టి మెల్లగా చికెన్ చుట్టూ మెల్లగా రైస్ని జల్లినట్టు వేయండి. మెల్లగా కొంచెం స్పేస్ ఉండేలాగా, ఒకే చోట కూరేసి నొక్కేయొద్దు గరిటెతో దాన్ని, రైస్ని. అలా చేస్తే రైస్ ఫ్లఫీగా అయ్యి దమ్ అయ్యి ఫ్లేవర్స్ అంతా స్మెల్ బాగా వస్తుంది బయటికి. చూడండి ప్రాసెస్ ఎలా వేయాలో చూపిస్తున్నాం. కొంచెం వేసి ఇలా వేయాలి. వన్స్ రైస్ అంతా చికెన్ మీదకి ట్రాన్స్ఫర్ చేసేసుకున్నాక మనం ఆల్రెడీ పక్కన పెట్టుకొని ఉంచుకున్న బ్రౌన్ ఆనియన్స్ని పైన వేసేసుకోవాలి అన్నిటినీ. బ్రౌన్ ఆనియన్స్ ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది చికెన్ బిర్యానీ. అదొక స్వీట్ ఫ్లేవర్ యాడ్ చేస్తుంది. ఖచ్చితంగా మిస్ అవ్వకండి బ్రౌన్ ఆనియన్స్ని. ప్లస్ క్రిస్పీగా మంచి కలర్ వచ్చేలాగా ఇట్లా వేయించుకోండి. టేస్ట్ చాలా యాడ్ అవుతుంది మీ బిర్యానీకి. అలాగే మీ దగ్గర ఉన్న క్యాష్యూని లైట్గా వేయించుకొని పైన పెట్టుకోండి. నేను ఇందాక రైస్ ఉడికేటప్పుడు కొన్ని వాటర్ పక్కకి తీసి ఉంచాను కదా, అందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. ఇది కంప్లీట్లీ ఆప్షనల్. మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే అవసరం లేదు. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉన్నా సరే ఒక 3 strings ఆఫ్ కుంకుమ పువ్వుల్ని పాలల్లో నానబెట్టి ఆ వాటర్ని కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇప్పుడు అది అవైలబుల్గా లేదు కాబట్టి, మా ఇంటికి బంధువులు వచ్చారు కాబట్టి కలర్ఫుల్గా కనిపించడం కోసం నేను ఇట్లా కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అలాగే ఒక స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే నా దగ్గర మిగిలిన పుదీనా కొత్తిమీర, అలాగే నెయ్యి. ఎంత నెయ్యి యాడ్ చేసుకుంటే అంత టేస్ట్ ఉంటుంది. సో పైన మీకు కావాల్సినంత నెయ్యి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ ఒక 4 to 5 spoons ఆఫ్ గీ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకున్నాక ఒక 20 minutes మీడియం ఫ్లేమ్లో దమ్ చేసుకోండి. బయటికి ఆవిరి వెళ్ళకుండా నేను ఇక్కడ టిష్యూ పేపర్ని కట్ చేసి నా లిడ్కి ఒక హోల్ ఉంటే దాన్ని క్లోజ్ చేసేసాను. అక్కడ పిండి ముద్ద కూడా పెట్టుకోవచ్చు, మీకు నచ్చినట్లు దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. నేను ఇట్లా క్లోజ్ చేసేస్తే నాకు బయటికి ఆవిరి ఏమీ పోలేదు. ఒక 20 minutes కుక్ అయ్యాక చూస్తే మన గుమగుమలాడే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. నాకైతే మొత్తం మసాలా ఏంటి, ఫ్లేవర్స్ ఏంటి అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు, చంటి పిల్లలు ఉన్నారు, అలాగే పెద్దవాళ్ళు ఉన్నారు. అందరికీ సఫిషియెంట్గా సరిపోయేలాగా అన్నీ నేను వేసుకున్నాను. కరెక్ట్గా నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఇదే ఇంత టైం ఫాలో అవుతూ నేను చెప్పింది యాజ్ ఇట్ ఈజ్ చేస్తే మీకు కింద అడుగు పట్టకుండా మొక్క చాలా సాఫ్ట్గా ఉడికి వస్తుంది. ఒక్కసారి చూడండి, నేను చూపిస్తాను. చూడండి కింద అసలు నాకు ఏమీ మాడలా, మొక్క కూడా బాగా కుక్ అయింది. ఒక్కసారి కింద ఉన్న చికెన్ మసాలా అంతా మొత్తం రైస్ అంతటికి పట్టేలాగా పైనుంచి కిందకి కలుపుకోండి మొత్తం బిర్యానీ అంతా. చెప్పడం మర్చిపోయాను మీకు, వన్స్ గ్యాస్ ఆఫ్ చేసాక 20 minutes తర్వాత ఇంకొక 15 minutes అన్నా సరే టచ్ చేయకుండా దాన్ని అలా ఉంచేయండి. అప్పుడే బాగుంటుంది. దాని తర్వాత ఓపెన్ చేయండి. వేడి మీదే ఓపెన్ చేసి కలిపేయొద్దు, రైస్ విరిగిపోతుంది, ఫ్లేవర్స్ అన్నీ దానికి గట్టిగా పట్టుకోవు. అలా చేసుకున్నాక మొత్తం కలిపేసుకుంటే మన ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఎవరికన్నా నచ్చాల్సిందే.
రకరకాల ప్రాసెస్లో చికెన్ దమ్ బిర్యానీ చేసుకోవచ్చు. బట్ ఈ మధ్య మా ఇంట్లో వాళ్ళందరికీ ఈ ప్రాసెస్లో చేసే చికెన్ దమ్ బిర్యానీ చాలా బాగా నచ్చుతుంది. నాకు కూడా తొందరగా ఈజీగానే అయిపోయినట్టు అనిపిస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా బాగా వస్తుంది. ఇలా కుక్ చేసుకున్న చికెన్ దమ్ బిర్యానీకి కొంచెం ఆనియన్స్ యాడ్ చేసి పక్కన లెమన్ పెట్టుకొని తింటే ఇంకా ఆ రోజు చీటింగ్ డే ఖచ్చితంగా. డైట్ లేదు, ఏమీ లేదు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, గులాబ్ జామున్ రెడీ. ఓ తినేద్దామా? ఓకే డన్. చాలా బాగుంది చూడడానికి. ఇది తినడానికి ఎలా ఉంటుందో టేస్ట్ చూసి చెప్తాం. ఎలా ఉంది నిజంగా చెప్పు. సూపర్, చాలా బాగుంది. ఇందులో ఇలా నిమ్మకాయ పిండుకొని కాస్త ఆనియన్ పెట్టుకొని చికెన్ లెగ్ పీస్ తీసి ఇలా కలిపి పెద్ద ముద్ద వేసుకొని సూపర్. బాగా చేసావే. ఫ్రై ఆనియన్స్ టేస్ట్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు ఫ్రై పీస్తో ఫ్రై కూడా చాలా సాఫ్ట్గా ఉంది. ఎలా ఉంది? సూపర్. ఫ్రై పీస్ ఇంకా బాగుంది. ఫ్రై పీస్ కాంబినేషన్ తో ఇది మా ఇంట్లో వాళ్ళకి ఫేమస్. అవునా? అందరికి బాగా నచ్చుతుంది నేను చేసే బిర్యానీ. ఎక్స్పర్ట్ అయిపోయి అయితే బిర్యానీ చేయడంలో ఫుల్ ఎక్స్పర్ట్ అయిపోయిందండి. మీరు కూడా చేసుకుని ఫుల్ కుమ్మేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.